welcome you all to YVN Tech YouTube channel. In this video, we are going to discuss about static web page designing. Okay, ఈ వీడియోలో మనం ఒక స్టాటిక్ వెబ్ పేజ్ డిజైన్ చేస్తాము based on requirements. ఓకేనా? So, if you want introduction to HTML and CSS, you can go through YVN Tech YouTube channel. So, వెబ్ పేజ్ డిజైన్ చేసే ముందు మనం ఒకసారి రిక్వైర్మెంట్స్ చూద్దాం. ఇక్కడ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ ఓన్లీ మనం వెబ్ పేజ్ డిజైన్ చేస్తాము. ఓకే, see here. రిక్వైర్మెంట్స్ వచ్చేసి YVN Tech హెడ్డింగ్ ఇన్ సెంటర్ ఆఫ్ వెబ్ పేజ్ విత్ బోల్డ్ లెటర్స్. ఓకే, సో YVN Tech అనే హెడ్డింగ్ మనం డిజైన్ చేసే వెబ్సైట్ లో సెంటర్ లో బోల్డ్ లెటర్స్ తో డిస్ప్లే అవ్వాలి. దట్స్ వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్. అండ్ సెకండ్ వన్ ఈస్ వెబ్ పేజ్ మస్ట్ హ్యావ్ 4 హెడ్డింగ్స్ HTML, CSS, JavaScript, PHP విత్ డిఫరెంట్ కలర్స్. మనం క్రియేట్ చేసే వెబ్సైట్ లో HTML, CSS, JavaScript, PHP 4 హెడ్డింగ్స్ ఉండాలి విత్ డిఫరెంట్ కలర్స్. దట్స్ వన్ మోర్ రిక్వైర్మెంట్. అండ్ ఫైనల్ రిక్వైర్మెంట్ ఈస్ each heading must have description in paragraph manner. Okay, so every heading must contain description about HTML, CSS, JavaScript, PHP. Paragraph manner లో మనకి డిస్క్రిప్షన్ అనేది మన క్రియేట్ చేసే వెబ్సైట్ లో డిస్ప్లే అవ్వాలి. దీస్ ఆర్ ఆల్ ది రిక్వైర్మెంట్స్. ఓకే, సో రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కమింగ్ ఇన్ టు ది అప్లికేషన్ డెవలప్మెంట్. సో ఇక్కడ మనం రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసాము. ఆఫ్టర్ దట్ డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కోడ్. ఓకే, కోడ్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. సో ది రిక్వైర్మెంట్స్కి see here. ఫస్ట్ HTML స్ట్రక్చర్, HTML డాక్యుమెంట్ స్ట్రక్చర్ని మనం డిస్ప్లే చేసుకుందాం. ఫస్ట్ డాక్యుమెంట్ టైప్ HTML. సో డాక్యుమెంట్ టైప్ HTML indicates the version of an HTML document, and then after root element of an HTML and closing of root element. So inside the HTML document we are having head section and closing of head section, and also we are having body section in the HTML document. So about the structure and introduction to HTML and introduction to CSS already మనం YVN Tech యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం. సో మీకు మరి క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ గో త్రూ YVN Tech యూట్యూబ్ ఛానల్ అండ్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ దేర్. సో దిస్ ఈజ్ అబౌట్ ది స్ట్రక్చర్ అండి. సో దిస్ ఈజ్ స్ట్రక్చర్ ఆఫ్ HTML డాక్యుమెంట్. హెడ్ సెక్షన్ దెన్ ఆఫ్టర్ బాడీ సెక్షన్ దెన్ ఆఫ్టర్ క్లోజింగ్ ఆఫ్ HTML రూట్ ఎలిమెంట్. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే YVN Tech యూట్యూబ్ ఛానల్, YVN Tech అనే నేమ్ వచ్చేసి సెంటర్ లో బోల్డ్ లెటర్స్ తో డిస్ప్లే అవ్వాలి. సో ఫర్ దట్ ఐఎమ్ యూజింగ్ సెంటర్ ట్యాగ్ అండ్ H1 ట్యాగ్ and there we need to display YVN Tech, and then after I am closing H1 tag and closing center tag. So hope that now first requirement is clear. సో YVN Tech అనేది సెంటర్ లో వెబ్ పేజ్ లో డిస్ప్లే అవుతుంది. సో ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మామూలుగా డిస్ప్లే అవుతుంది YVN Tech అని. సో మనకు బోల్డ్ లెటర్స్ లో డిస్ప్లే అవ్వాలి అంటే we need to యూజ్ B tag. సో B tag ఎందుకంటే బోల్డ్ లెటర్స్ లో డిస్ప్లే అవుతుంది అండి. మనం ఏదైతే ఇన్సైడ్ ది B tag పెడతామో టెక్స్ట్ అదంతా బోల్డ్ లెటర్స్ లో డిస్ప్లే అవుతుంది. సో నౌ ది ఫస్ట్ రిక్వైర్మెంట్ ఈస్ డన్. YVN Tech హెడింగ్ ఇన్ సెంటర్ ఆఫ్ వెబ్ పేజ్ విత్ బోల్డ్ లెటర్స్. ఓకే, సెంటర్ ఆఫ్ వెబ్ పేజ్ లో YVN Tech అనేది డిస్ప్లే అవుతుందండి. అండ్ నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఈస్ ది పేజ్ మస్ట్ హ్యావ్ 4 హెడ్డింగ్స్ HTML, CSS, JavaScript, PHP. 4 హెడ్డింగ్స్ ఉండాలి మనం క్రియేట్ చేసే వెబ్సైట్ లో. సో ఫర్ దట్ ఐఎమ్ టేకింగ్ H1 ట్యాగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ H1 ట్యాగ్. సో 4 హెడ్డింగ్లు సేమ్ ఒకే హెడ్డింగ్ యూస్ చేస్తున్నాను, H1. సో 6 కంట్రోల్ V. సో 6 హెడ్డింగ్స్ తీసుకుంటున్నాను, అన్ని కూడా H1. సో H1 ఈజ్ ద హైయెస్ట్ హెడ్డింగ్. సో ఇన్సైడ్ ది హెడ్డింగ్ మనకి 4 కదా మనకి ఇచ్చింది. సో లెట్ మీ టేక్ 4. సో హెడ్డింగ్స్ ఇచ్చేసాడు మన రిక్వైర్మెంట్స్ లో. ఫస్ట్ వన్ ఈస్ HTML and second one is CSS and third one is JavaScript and fourth one is PHP. Still now we have completed the second requirement. So 4 headings అనేటివి మనకు ఉన్నాయి, HTML, CSS, JavaScript, PHP. So with they have asked with different colors.
సో మనం క్రియేట్ చేసే వెబ్సైట్లో 4 హెడ్డింగ్స్ డిఫరెంట్ కలర్స్తో ఉండాలని చెప్పాడు. సో మనం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్కి స్టైల్స్ యాడ్ చేయాలంటే మనం సిఎస్ఎస్లోకి వెళ్తాం, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సో నా ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను సిఎస్ఎస్ ఎలా అప్లై చేయాలి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అని. సో హియర్ ఐఎమ్ అప్లయింగ్ దట్ వన్. ఓకే, సిఎస్ఎస్ మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఇన్లైన్ సిఎస్ఎస్ అప్లై చేయాలంటే స్టైల్ ట్యాగ్ యూజ్ చేయాలండి. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు ఇన్సైడ్ ద డబుల్ కోట్స్ ప్రాపర్టీ కాలన్ వాల్యూ. హియర్ ఐ ఆమ్ యూజింగ్ కలర్ ప్రాపర్టీ వాల్యూ. సో హెచ్టిఎంఎల్ అనేది రెడ్ కలర్లో ప్రింట్ చేద్దాము వెబ్సైట్లో. సో అలాగే సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, పిహెచ్పి కూడా డిఫరెంట్ కలర్స్ యాడ్ చేద్దాం. సో అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, కంట్రోల్ వి. సో సిఎస్ఎస్కి వచ్చేసి మనం బ్లూ కలర్ని అప్లై చేద్దాం. సో బ్లూ కలర్. సో అలాగే జావా స్క్రిప్ట్కి వచ్చేసి జావా స్క్రిప్ట్కి ఎల్లో కలర్ అప్లై చేస్తున్నాను. సో ఎల్లో కలర్. సో అలాగే పిహెచ్పికి ఆరెంజ్ కలర్ అప్లై చేస్తున్నాం. ఓకే, సో 4 హెడ్డింగ్స్ యూజ్ చేసాము, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, పిహెచ్పి. అలాగే 4 కలర్స్ అప్లై చేసాము. ఫస్ట్ దానికి రెడ్ కలర్, సెకండ్ వన్కి బ్లూ కలర్, థర్డ్ వన్కి ఎల్లో కలర్, ఫోర్త్ వన్కి ఆరెంజ్ కలర్. సో ఇప్పుడు మన వెబ్సైట్లో మనం క్రియేట్ చేసే వెబ్సైట్లో 4 హెడ్డింగ్స్ వస్తాయి విత్ డిఫరెంట్ కలర్స్. సో సెకండ్ రిక్వైర్మెంట్ ఈస్ డన్ హియర్. సో కమింగ్ ఇన్ టు థర్డ్ రిక్వైర్మెంట్, ఈచ్ హెడ్డింగ్ మస్ట్ హ్యావ్ డిస్క్రిప్షన్ ఇన్ పారాగ్రాఫ్ మేనర్. సో ప్రతి హెడ్డింగ్కి డిస్క్రిప్షన్ ఉండాలండి పారాగ్రాఫ్ మేనర్లో. సో ప్రతి హెడ్డింగ్ కింద పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేయాలి, పీ ట్యాగ్ యూజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్కి డిస్క్రిప్షన్ పెట్టాలి. సో వీ మస్ట్ యూజ్ పీ ట్యాగ్. సో ఇన్సైడ్ ది పీ ట్యాగ్ వీ మస్ట్ కీప్ ది కంటెంట్. ఏ కంటెంట్ అయితే మనకి పారాగ్రాఫ్ మేనర్లో మనం క్రియేట్ చేసే వెబ్సైట్లో డిస్ప్లే అవ్వాలో దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. సో నేను ఇక్కడ హెచ్టిఎంఎల్ ఈజ్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని క్రియేట్ చేస్తున్నాను. సో కంటెంట్ తర్వాత ఎండ్ ఆఫ్ పీ ట్యాగ్. సో బోత్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మనం ఏం చెప్పొచ్చు అంటే ఎలిమెంట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు పి అనేది ఎలిమెంట్. సో బోత్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎలిమెంట్. సో హెచ్టిఎంఎల్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండి. సో ఎలిమెంట్స్ టెల్ హౌ టు డిస్ప్లే ది కంటెంట్ ఆన్ వెబ్సైట్. సో మన వెబ్సైట్లో ఇప్పుడు పారాగ్రాఫ్ మేనర్లో హెచ్టిఎంఎల్ ఈజ్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని డిస్ప్లే చేయమని ఈ పీ ట్యాగ్ చెప్తుంది. ఓకే, సో ఎలిమెంట్స్ ఏం చేస్తాయంటే కంటెంట్ వెబ్సైట్స్లో ఎలా డిస్ప్లే చేయాలి అనేసి ఎలిమెంట్స్ని ఇండికేట్ చేస్తాయి. ఓకే, సో హియర్ హెచ్1 ట్యాగ్ ఇండికేట్స్. సో హెచ్టిఎంఎల్ అనేది హెడ్డింగ్ ఫార్మాట్లో మనం క్రియేట్ చేసే వెబ్సైట్లో డిస్ప్లే అవ్వాలనేసి ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో కమింగ్ ఇన్ టు సెకండ్ హెడ్డింగ్ సిఎస్ఎస్, డిస్క్రిప్షన్ పెడుతున్నాం యూజింగ్ పీ ట్యాగ్. సిఎస్ఎస్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ to add styles to HTML document. Okay, so a friend of the content, I am closing the p tag. సో ఇప్పుడు ఏం చేసాము, సెకండ్ హెడ్డింగ్ డిస్క్రిప్షన్ మన వెబ్సైట్లో పెట్టాము యూజింగ్ పీ ట్యాగ్. సో ఇన్ ది సేమ్ మేనర్ సో థర్డ్ హెడ్డింగ్కి కూడా సో ఇన్సైడ్ ఎలిమెంట్ ఐఎమ్ కీపింగ్ జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. మనం ఏదైతే ఎలిమెంట్ మధ్యలో పెడతామో అది డిస్ప్లే అవుతుందండి వెబ్సైట్లో. ఓకే, క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో అలాగే 3 హెడ్డింగ్స్కి మనం పారాగ్రాఫ్ మేనర్లో డిస్క్రిప్షన్ పెట్టేసాం. సో ఫైనల్ వన్ ఈస్ పిహెచ్పి. సో దానికి హెడ్డింగ్ పెడుతున్నాము, డిస్క్రిప్షన్ పెడుతున్నాము ఇన్సైడ్ ది పి ఎలిమెంట్. సో బోత్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ పీ ట్యాగ్ ఈజ్ కాల్డ్ ఎలిమెంట్. సో మనం ఎలిమెంట్ మధ్యలో ఏదైతే టెక్స్ట్ పెడతామో అది వెబ్సైట్లో పారాగ్రాఫ్ మేనర్లో డిస్ప్లే అవుతుందండి. సో హెచ్టిఎంఎల్ ప్రోగ్రామింగ్ అంతా కూడా కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో మనకి ఏ విధంగా అయితే వెబ్సైట్లో మన కంటెంట్ డిస్ప్లే చేయాలో సో దానికి తగ్గట్టు మనం డిఫరెంట్ ఎలిమెంట్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ డిస్క్రిప్షన్ ఫార్మాట్లో డిస్ప్లే కావాలి కాబట్టి వీఆర్ యూజింగ్ పారాగ్రాఫ్ పీ ట్యాగ్. ఓకే, సో పిహెచ్బి ఈజ్ ఏ server side scripting language. Okay, and still now we have completed the third requirement. So let me check once again. Vyvn take heading in center of web page with bold letters, we have done with that.
and web page must have 4 headings: HTML, CSS, JavaScript, PHP with different colors. So for color property, we have taken the CSS. Here we have applied the inline CSS. So inline CSS అంటే పర్టికులర్ ఎలిమెంట్ అప్లై చేయడానికి ఇన్లైన్ CSS వాడతామండి. ఓకే, ఈచ్ హెడ్డింగ్ మస్ట్ హ్యావ్ డిస్క్రిప్షన్ ఇన్ పారాగ్రాఫ్ మేనర్ లో డిస్క్రిప్షన్ మనం క్రియేట్ చేసే వెబ్సైట్ లో పెట్టాము p ట్యాగ్ యూస్ చేసి. దిస్ ఈస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ వెబ్సైట్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. ఓకే, so let me run this code so that you will be having clear idea how the web page will be looking like. Okay, wait a minute guys. Control C. I am taking the new file, so here I am pasting it. So let me keep description for last heading. PHP is a server side scripting language. Okay, and I am going to run this program. You will be having clear idea how the content will be displayed on the website. Okay, so end of p tag and end of body. So we must always keep ending tag guys. Okay, end of HTML. So this is our HTML code along with the CSS. So now we have done with all the requirements. Okay, so our task is completed. Let me save this program and run this program. So save as. So I am going to save in desktop. So you must always save with .html. So HTML documents must always end with .html. So here I am going to CSS. No. Project1 .html. Inside the double quotes, we need to save here. So I am saving in the desktop. Okay, let me run this program. If you want to run, double click the folder. So now our task is done. So YVN Tech is displayed in the center of the website, and we have 4 headings: HTML heading, CSS heading, JavaScript heading, PHP heading with descriptions. HTML is a front-end development programming language, and CSS is programming language to add styles to HTML. So this is the simple HTML website developed using the HTML and CSS. CSS is used to add the styles to the website. Okay, this is about the static web development guys using HTML and CSS. If you want more videos regarding web development, in the coming days we are going to design many of the websites using HTML and CSS. Okay, thank you.